కాకినాడ జగన్నాథపురంలోని జమ్మిచెట్టు సెంటర్ వద్ద శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలకు సంబంధించిన రాట ముహూర్త కార్యక్రమం జరిగింది. సేరు సతీష్ దుర్గా కామేశ్వరి దంపతుల చేతుల మీదుగా రాట ముహూర్తం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు దుగ్గన నాగరాజు, గుత్తుల రమణ, విల్లా బాబ్జీ, జోగా రాజు, మావులూరి సురేష్ నాయుడులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుగ్గన బాబ్జీ మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినూత్నంగా గణపతిని నిలబెట్టి చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ఎం సంతోష్ కుమార్ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా వివిధ రూపాల్లో వినాయకుని నిలబెట్టి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా జెమ్స్ చాక్లెట్ బిల్లలతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ఎం సత్యప్రసాద్, నలమాటి సురేష్, ముద్దు శ్రీనివాసరావు, పోకల దుర్గారావు, వాస శ్రీనివాసరావు, అనిశెట్టి వీరబాబు, జట్ల గోవిందు, మన్నే సురేష్, నేమాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 23వ వార్డులో విశాఖ సీట్ కావాలి సంతోష్ కుమార్ అనే నా మిత్రుడు ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం నవధాన్యాలని, ఒక సంవత్సరం పనసదారని, ఇప్పుడు సంస్కరణతో ఇవాళ వినాయకుని చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏదైనప్పటికీ కూడా సంతోష్ కుమార్ మా కళ్ళెదురుగుండగా వినాయక చవితి చాలా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. మా మిత్రుడు, నా తమ్ముడు సంతోష్ కుమార్ ఇంకా ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండి చాలామందికి ఉపకారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ కుమార్కి మరీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈ 11వ సంవత్సరం వల్ల ఈ సంవత్సరం జేమ్స్ పిల్లలతో ఈసారి వినాయకుని చేసి పొల్యూషన్ లేకుండా ఒక 6-7 సంవత్సరాలు బట్టి పొల్యూషన్ రహిత వినాయకుని తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం జమ్స్ పిల్లలతో స్వామివారిని అలంకరించడం జరుగుతుంది. కావున వినాయక చవితి రోజు కాకినాడ ప్రజలందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా కమిటీ తరఫున ప్రార్థిస్తుంది. ఈరోజు 11వ సంవత్సరం సందర్భంగా వినాయక చవితికి రాట ముహూర్తం చేయడం జరిగింది. ఈ సంవత్సరం జమ్స్ పిల్లలతో స్వామివారిని అలంకరించడం జరుగుతుంది. కావున 50 మంది ప్రజలు చవితి రోజు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సి